ఏది ధర్మం? పట్టణంలో పుట్టి పెరిగిన నీరజకు మొదటిసారిగా పల్లి గ్రామాన్ని చూసే అవకాశం కలిగింది. తన మేనమామ పెద్ద కూతురు పెళ్లికి ఆమె ఆ కొండచర్య గ్రామానికి వచ్చింది. ఆమె తండ్రి నీలకంఠం పట్నంలో పెద్ద వజ్రాల వ్యాపారి. సొంత చెల్లెలి కూతురు పెళ్లి అని ఎలాగో వీలు కల్పించుకొని కుటుంబంతో బయలుదేరి వచ్చాడు. వధూవరుల మీద అక్షింతలు చల్లి ఆదరా బాదరాగా పెళ్లి భోజనం అయ్యింది అనిపించి తిరుగు ప్రయాణం అయ్యాడు నీలకంఠం. నీరజ తండ్రితో, నేనిక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తాను. ఈ పల్లెటూరు చుట్టూ ఉన్న తోటలు కొండలు నాకెంతో బాగున్నాయి అని అన్నది. నీలకంఠం ఆ మాటలకు ఏదో అభ్యంతరం చెప్పబోతూ ఉంటే ఆయన రెండో మేనకోడలు కమల కల్పించుకొని, అవును మామయ్య, నీరజకు ఈ చుట్టుపక్కల చూడవలసినవన్నీ చూపించి నేనే స్వయంగా తీసుకువచ్చి మీ ఇంట దిగబెడతాను, సరేనా అని అన్నది. పక్కనే ఉన్న నీలకంఠం చెల్లెలు, నీరజ సరదాను కాదనుకో అన్నయ్య అని అన్నది. ఇక చేసేది లేక నీరజకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యారు నీలకంఠం దంపతులు. నీరజకు ఆ గ్రామంలోని మామిడి తోటలు నచ్చాయి. కొండ మీద దేవి ఆలయం నచ్చింది. మేనమామ కూతుళ్ళు పెంచుతున్న గులాబీ తోట నచ్చింది. ముఖ్యంగా ఆ గులాబీ తోటకు దాపులనే ఉన్న కొండలపై నుంచి ఆ కనిపించే సూర్యోదయ దృశ్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఆ దృశ్యం చూడటానికి ఆమె చీకటితోనే స్నానం చేసి కమలతో కలిసి గులాబీ తోటలోకి వెళ్ళేది. ఆ రోజు ఒంట్లో నలతగా ఉండడంతో నీరజ వెంట కమల రాలేదు. నీరజ ఒంటరిగా పూల తోటలోకి వచ్చి సూర్యోదయ దృశ్యం చూసి ఇంటికేసి పోబోతూ ఉన్నంతలో ఆమెకు ఒక చోట అరచెయ్యి అంత ఉన్న తెల్ల గులాబీ పువ్వు కనిపించింది. ఆమె దాన్ని కోసేందుకు కొమ్మను వంచే సమయంలో పాదం మీద చురుక్కున ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఆమె అబ్బా అంటూ కొమ్మను వదిలి పాదం కేసి చూసుకున్నది. అక్కడ సూదితో గుచ్చినట్టుగా 2 బొట్ల రక్తం. అంతలో పక్కనున్న పొదల్లోకి జరజర పాకిపోతున్న నల్లత్రాచు. తనను పాము కాటు వేసిందని తెలియగానే నీరజ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత నీరజకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఒక కుటీరం వంటి ఇంట్లో మంచం మీద ఉన్నది. ఆమె పక్కనే కుర్చీలో కూర్చొని ఆమె కేసి పరీక్షగా చూస్తున్నాడు ఒక యువకుడు. నీరజ కళ్ళు తెరవడం చూసి ఆ యువకుడు తృప్తిగా తలాడించి, ఇక భయం లేదు, ఇప్పుడెలా ఉంది, కళ్ళేమైనా తిరుగుతున్నాయా అని అడిగాడు. అలాంటిదేమీ లేదన్నట్టు నీరజ తలాడించి లేవబోయేంతలో ఆ యువకుడు, మరి కాసేపు కదలకుండా పడుకో, ఒంటరిగా గులాబీ తోటలో పడి ఉండటం చూశాను, మీ వాళ్లకు సంగతి చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స చేశాను అని అన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన నీరజ మేనత్త మేనమామలు స్పృహలో ఉన్న నీరజను చూసి చాలా సంతోషపడ్డారు. నీరజ మేనత్త యువకుడి 2 చేతులు పట్టుకొని, బాబు రాజేశం, మా నీరజకు పునర్జన్మను ప్రసాదించావు. ఆ సమయంలో నువ్వు ఆ తోట వైపు రావటం మా అదృష్టం అని అన్నది. నీరజ మేనమామ ఆమెను ఇంటికి తీసుకుపోతానన్నాడు. అయితే రాజేశం అందుకు అభ్యంతరం చెబుతూ, ఈ రోజుకి ఈమెను ఇక్కడే విశ్రాంతి తీసుకొనివ్వండి. నేనిచ్చిన మందు పూర్తిగా పనిచేసిందో లేదో చూడవలసిన అవసరం ఉంది కదా అని అన్నాడు. మర్నాడు నీరజ పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్ళాక ఆమె మేనత్త రాజేశం గురించి వివరంగా చెప్పింది. అతడి తండ్రి గ్రామంలో ఉన్న కొద్ది పొలం వ్యవసాయం చేసుకుంటూ గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచిత మూలికా వైద్యం చేస్తూ ఉండేవాడు. ఏడాది క్రితం ఆయన పోయినప్పటి నుంచి తండ్రి వారసత్వంగా ఉచిత వైద్యం కొనసాగిస్తున్నాడు రాజేశం. నీరజను రాజేశం అందంతో పాటు అతడి ఓర్పు పరోపకార గుణం అమితంగా ఆకర్షించాయి. తన ప్రాణాలను కాపాడిన అతడి మీద ఆమెకు ఎంతో కృతజ్ఞతాభావం ఏర్పడింది. ఆమె ఆ గ్రామంలో ఉన్న వారం రోజులు సాయంత్రం వేళల్లో రాజేశంతో కబుర్లాడుతూ కాలం గడిపింది. తిరిగి వెళ్లే రోజున రాజేశంతో ఆమె తన మనసులోని మాట చెప్పేసింది. నాకు పునర్జన్మ ప్రసాదించిన నిన్ను పెళ్లి చేసుకోవడం నా ధర్మంగా భావిస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా అని సూటిగా అడిగింది ఆమె. రాజేశం కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, మీ కుటుంబం గురించి విన్నాను. మీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా అని అన్నాడు.
ఆ జవాబుకు నీరజ తెల్లబోయి అంతలోనే తేరుకొని, ఇక్కడ అంతస్తుల ప్రసక్తి లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నేనంటే నీకిష్టమో కాదో చెప్పు అని అన్నది. రాజేశం వెంటనే, మన ఇష్టాయిష్టాల మాట అలా ఉంచుదాము. ముందు మీ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా అని అన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను అని నీరజ అక్కడి నుంచి బయలుదేరి పట్నం తిరిగి వస్తూనే తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి, నా ప్రాణదాత రాజేశమే నాకు కాబోయే భర్త అని తిరుగులేని మాట చెప్పేసింది. ఒక్కగానొక్క కూతురు ఇష్టాన్ని కాదనేంత మూర్ఖులు కాదు నీరజ తల్లిదండ్రులు. ఆ మర్నాడే రాజేశంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు బయలుదేరి వెళ్ళాడు నీలకంఠం. ఆ రోజు చీకటి పడి నీలకంఠం ఇంటికి తిరిగి వస్తూనే కూతురితో భార్యతో, ఈ పెళ్లి జరగదు అన్నాడు పట్టరానంత కోపంతో. ఇది విని నీరజ నివ్వెరపోయింది. ఆమె తండ్రి ఏదో అడగాలనుకున్నది, కానీ నోటమాట పెగలలేదు. భార్య అడిగిన మీదట నీలకంఠం, పెళ్లి జరిగాక అతను పట్నం వచ్చి నా వ్యాపారం చూసుకోడట. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వైద్య వృత్తిని గ్రామంలో ఉండి కొనసాగించడం తన ధర్మం అంటున్నాడు. ఈ ఇంటికి అల్లుడైన కొడుకైన నీరజ భర్తే. అటువంటప్పుడు ఈ ఇంటి అల్లుడుగా నా వ్యాపారం నడపవలసిన ధర్మం అతడికి లేదా? ఎంత నచ్చజెప్ప చూసినా అతను ససేమేరా నా మాట వినలేదు అని చెప్పాడు. నీరజకు తండ్రి మాటల్లో దోషమేమీ కనిపించలేదు. ఈ విషయంలో రాజేశాన్ని నిలదీయాలని మర్నాడు ఉదయం ఆమె మేనమామ గ్రామానికి బయలుదేరి సరాసరి రాజేశం ఇంటికి వెళ్ళింది. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆ సమయంలో భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్న రాజేశం ఆమెను చూసి, మంచి ఎండన పడి వచ్చావు, అలా కూర్చో, క్షణంలో వంట చేస్తాను అని అన్నాడు. అయితే నీరజ వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, ముందు మా మేనమామ ఇంటికి వెళ్ళి కడుపబ్బా తిని ఇటుగా వచ్చాను. అవసరంగా నీతో మాట్లాడాలి అని అన్నది. సరే, అదేదో ప్రారంభించు అన్నాడు రాజేశం అమాయకంగా. వెంటనే నీరజ, ధర్మం గురించి చాలా మాట్లాడి మా నాన్నను పంపేశావట. కొడుకుగా మీ నాన్నగారి వృత్తి చేపట్టడం నీకెంత ధర్మమో, కూతురుగా మా నాన్నగారి వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉండాలని కోరుకోవడం నాకు మాత్రం ధర్మం కాదా? ధర్మం పాటించడంలో ఆడామగా తారతమ్యాలు దేనికి అన్నది ఉక్రోషంగా. రాజేశం ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ పక్కన బల్ల మీద పళ్ళెంలో ఉన్న మామిడి ముక్కలను ఆమెకు చూపుతూ, ముందు తీయటి ఈ మామిడి పండు ముక్కలు తిని కోపం తగ్గించుకో అని అన్నాడు. చెప్పానుగా, ఇంతకు ముందే తృప్తిగా భోజనం చేశానని. ముందు నా ప్రశ్నకు సమాధానం కావాలి అన్నది నీరజ పంతంగా. ఇంతలో వీధివాకిటి నుంచి ఒక బిచ్చగాడు, కాలే కడుపుకు ఇంత ముత్తేసి ప్రాణాలు నిలబెట్టండమ్మా అంటూ నీరసంగా కేక వేశాడు. రాజేశం వెంటనే మామిడి ముక్కలను పళ్ళెం తీసుకొని బయటికి పోయి వాటిని బిచ్చగాడి జోలిలో వేసి తిరిగి వస్తూనే, నువ్వు కడుపు నిండా తిని ఉన్నదానివి. ఆ పళ్ళ ముక్కల్ని ఆకలితో అలమటించేవాడికి వేయడం ధర్మం. ఇక్కడ ఒక చిన్న పోలిక అతుకుతుందో లేదో నాకు తెలియదు. పట్నంలో ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు. మీ నాన్నగారి వ్యాపారం మూతబడితే ఎవరికీ నష్టం లేదు. ఈ పల్లె ప్రజలకు నేను ఉచిత వైద్యం మానేస్తే గ్రామానికే నష్టం. మరెవరూ ఆదాయం లేని వైద్యం చెయ్యటానికి ఈ మారుమూల పల్లెకు రారు. స్వప్రయోజనం కోసం కాకుండా 10 మందికి మేలు చేసేదాన్ని ఆచరించటమే అసలైన ధర్మం. ఇందులో ఆడామగా తేడా అన్న ప్రశ్నే లేదు అని అన్నాడు. ఆ మాటలతో నీరజకు ఏదో ఒక జీవిత సత్యం అవగతమైనట్టు తోచింది. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నట్టుగా లేచి నిలబడింది. ఏమిటి, మాటా పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు రాజేశం ఆశ్చర్యపోతూ. నీ ధర్మోపదేశం విన్నాక ఇంకా నువ్వు మా నాన్నతో చెప్పిన దాని గురించి తర్కించటం మూర్ఖత్వం. ఏమైనా ఆడపెళ్లి వాళ్ళం కదా, ఎన్ని పనులుంటాయి మాకు అన్నది నీరజ సిగ్గుతో తల వంచుకుంటూ. రాఘవుడి పెట్టే. రాఘవుడనే యువకుడు మంచివాడు, అమాయకుడు. చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రివాణ్ణి ఎంతో గారాబంగా పెంచాడు. కొడుక్కు సవతి తల్లి బాధలు ఉండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం. ఎదుటివాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు.
అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు. ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారంటే వాడు నమ్మేవాడు కాదు. ఒక రోజున రాఘవుడి ఇంటికి బైరాగి ఒకడు వచ్చి వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు తండ్రి ముఖం పాలిపోవడం గమనించి బైరాగి ఆశ్చర్యపడ్డాడు. అప్పటికి రాఘవుణ్ణి బయటకు వెళ్ళమని వాడి తండ్రితో, నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు, వాటిని కనిపెట్టి నేను పొగిడాను. ఆ పొగడ్తకు వాడికంటే ఎక్కువ తండ్రిగా నువ్వు సంతోషించాలి. కానీ నీ ముఖం పాలిపోయింది. కారణం ఏమిటి అన్నాడు బైరాగి. అయ్యా, వాడి గుణాలు గొప్పవే, అందువల్ల వాడికి ఏ ప్రయోజనమూ లేదు. అందరూ వాడిని మోసం చేస్తున్నారు. నేనున్నంతకాలం పర్వాలేదు, ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజూ వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని హితబోధ చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది. ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలు పొగిడారు. ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి. బైరాగి ఆయన్ని ఓదార్చి, ఈ ప్రపంచంలో నీ కొడుకులాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులు అవుతారు. అలాంటి వాళ్లను మార్చుకోవడమే తప్పు. ఏమైనా నీ కొడుక్కే కొంత లోకజ్ఞానం అవసరం. వాడిని నాతో తీసుకువెళ్ళి 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను. ఆ తర్వాత నీకే బెంగా ఉండదు అని అన్నాడు. తండ్రి ఇందుకు సంతోషించిన కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు. వృద్ధాప్యం సమీపించినందువల్ల 2 సంవత్సరాల కాలం తను బ్రతకనేమోనని భయపడ్డాడు. బైరాగి కాసేపు ఆలోచించి, ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను. నా తీర్థయాత్రలు అయ్యాక కుసుమపురంలో కుసుమ నది తీరాన ఆశ్రమం చేరుకుంటాను. అప్పుడు నీ కొడుకును అక్కడికి పంపించు అని అన్నాడు. తర్వాత ఆయన రాఘవుణ్ణి పిలిచి, మంచి తెలుపు రంగు వంటిది, చెడు నలుపు వంటిది. తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపవుతుందే తప్ప నలుపు తెలుపు కాదు. నువ్వు మంచివాడివి, మంచికే సాయపడాలి. చెడుకు సాయపడడం, చెడును గుడ్డిగా నమ్మటం నీ మంచితనానికే మచ్చను తెస్తాయని గుర్తించుకో అని అన్నాడు. రాఘవుడు వినయంగా, చెడును దూరంగా ఉంటాను, కానీ చెడును గుర్తించడం ఎలా అని అడిగాడు. బైరాగి వాడి తల మీద చెయ్యి పెట్టి దీవించి, ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది. నిన్నెవరూ మోసగించలేరు. నా ఈ దీవెన 2 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అటు పైన నా వద్దకు రా. చెడును ఎలా గుర్తించాలో నేను నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా మిత్రులెవరూ రాఘవుడి వద్దకు వెళ్ళేవారు కాదు. ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాడిని ఓదార్చి, ఇక మీదట చెడ్డవాళ్ళెవరూ నీ దరిదాపులకు రారు. అంతా బైరాగి మహిమ అని అన్నాడు. చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది. ఆయన కొడుకును పిలిచి, నాయనా, నేనిక బ్రతకను. మన ఇల్లు పొలం అమ్మితే 30,000 వరహాలు వస్తాయి. నేను పోగాని ఆ ధర ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు. అక్కడ బైరాగి నీకు ఏం చెయ్యాలో చెబుతాడు. బైరాగి పెట్టిన గడువు 2 సంవత్సరాలు అయిపోయాయి గనుక ఈలోగా ఎవర్నీ నమ్మకు అని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు. రాఘవుడు తనను ఓదార్చవచ్చిన వాళ్లకు తండ్రి మాటలు చెప్పాడు. ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు. ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి మిత్రుడు వచ్చి, రాఘవ, ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చెయ్యడం మంచిది కాదు. దారిలో దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. మన షావుకారు శరభయ్య వద్ద 30,000 వరహాలు విలువ చేసి వజ్రం ఒకటి ఉన్నది. ఆ డబ్బిచ్చి దానిని తీసుకో. వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయడం సులువు అని సలహా ఇచ్చాడు. షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్న మాట నిజమే. రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు. అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది. ఆమెకు రాఘవుడంటే ఇష్టం. వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది. కానీ తండ్రికి పెళ్లి ఇష్టం లేదని ఆమెకు తెలుసు. రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకొని షావుకారింటికి వెళ్ళాడు. షావుకారు 30,000 వరహాలు తీసుకొని లెక్క పెట్టుకున్నాక
కూతురికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు. సుశీల ఆ వరహాలను ఇనపెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటిగా 1000 వరహాలు విలువ చేసే 30 నాణాలు తీసుకొని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది. ఆ చీటీలో, నువ్వంటే నాకిష్టం. బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో. మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రం ఇస్తున్నాడు. దాని విలువ వరహా కూడా చెయ్యదు. అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇస్తున్నాను అని రాసింది. ఈలోగా షావుకారు భార్యను పిలిచి, రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను. 40,000 వరహాలు చేసేది మనవాడు కదా అని 10,000 తగ్గించి అమ్మాను. దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచాం కదా, అది తీసుకొచ్చి ఇవ్వు అని అన్నాడు. తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి రాఘవుడికి ఇచ్చింది. ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికి ఇస్తూ, ఈ మూటలో వరహాలే కాదు, ఇంకో విశేషం కూడా ఉన్నది. దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూట విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు. సుశీల ఉత్తరం, నాణాలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమయ్యింది. తర్వాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానునంతా సర్దుకొని ప్రయాణమయ్యాడు. దారిలో వాడికొక బాటసారి తటస్థపడ్డాడు. తనకు తోడు దొరికిందని రాఘవుడు ఎంతో సంతోషించాడు. కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల మాటల సందర్భంలో తన కథ అంతా ఆ బాటసారికి చెప్పాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు బాటసారి రాఘవుడితో, నాకు నిద్ర వస్తున్నది. ఈ నా మూటలో 2 లక్షల వరహాల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు. నేను నిద్ర లేచాక నీ పెట్టుకు కాపలా కాస్తాను. అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అని అన్నాడు. దానికి సరేనన్నాడు రాఘవుడు. ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు. బాటసారి నిద్రలేచాక రాఘవుడు పడుకున్నాడు. క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది. మెలకు వచ్చాక చూస్తే బాటసారి లేడు. తన పెట్టి కూడా లేదు. తను మోసపోయానని, సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమయ్యింది. కాసేపు బాధపడిన గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు. రాఘవుడి వద్ద దొంగిలించిన పెట్టెను తీసుకొని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కిపడ్డాడు. అందులో చుట్టలు చుట్టుకున్న నల్లత్రాచు ఉన్నది. దాని తలపై మిలమిల మెరుస్తున్న మణి ఉన్నది. ఈలోగా త్రాచు బుసకొట్టడంతో వాడు ఆ పెట్టెకు మూత వేశాడు. పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది. కానీ నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది. అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకొని పోయాడు. నాగన్న బాటసారి కథ విని చాలా ఉత్సాహపడ్డాడు. ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు. నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు రాజు. నాగన్న బాటసారితో, 2 రోజుల పాటు పూజలు చెయ్యాలి. నువ్విక్కడే ఏదన్నా సత్రంలో ఉండు. నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు. ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టి చేయించి అందులో చచ్చిన పామును ఒక గాజుమణిని ఉంచి బాటసారికి ఇచ్చి, నా పూజల ఫలితంగా ఇందులోని పాము చచ్చి నాగమణి నీదవుతుంది. ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ. పూజ చేసినందుకు నాకు 10 వరహాలిస్తే చాలు, తృప్తి పడతాను. లక్షలు విలువ చేసే నాగమణి నీది అని అన్నాడు. బాటసారి వాడికి 10 వరహాలు ఇచ్చుకొని పెట్టి తెరిచి చూసుకొని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు. నాగన్న అప్పుడు తను దాచుకున్న పెట్టి తెరిచి చూశాడు. అందులో పాము లేదు, నాగమణి లేదు. ఆ స్థానంలో ఏవో తాళపత్రాలు ఉన్నాయి. వాడు నెత్తి నోరు కొట్టుకొని బాటసారి తనను మోసగించాడు అనుకున్నాడు. అయినా ఆ తాళపత్రాలలో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని వాడు ఆ పెట్టెను మోసుకొని ఒక పండితుడి ఇంటికి వెళ్ళాడు. పండితుడు తాళపత్రంలోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు. అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుకు చూపిస్తే
ఆయన 1,00,000 వరహాలకు తక్కువ ఇవ్వడు. ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో, ఈ తాళపత్రాలను ఎవడో పిచ్చివాడు అర్థం పర్థం లేని రాతలతో పాడు చేశాడు. వీటికేం విలువ లేదు. ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది. దీనికి 50 వరహాలు ఇస్తాను అని అన్నాడు. నాగన్న అదే వరప్రసాదమని పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికి ఇచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పండితుడు వెంటనే పెట్టెను తీసుకొని ప్రయాణమై రాజధాని చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమరిచి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి. వాడు పెట్టెతో సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు. భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతో మనిషి తల ఒకటి కనిపించింది. అది అచ్చం రాజకుమారుడి శిరసులా ఉండడంతో వాళ్ళ పెట్టెను దొంగను వెంటబెట్టుకొని రాజాంతపురం వెళ్లారు. ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు. ఆయన మునపటిలాగా కాక బక్క చిక్కి ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. బైరాగి వాడితో, సమయానికి వచ్చావు. రాజకుమారుడిని రక్షించగల నాగమణి, ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు. పద, మనం రాజధానికి వెళదాం అని అన్నాడు. బైరాగి రాఘవుడు రాజధాని చేరుకొని రాజును కలుసుకున్నారు. రాజు వాళ్లను గౌరవంగా రాజకుమారుడు వద్దకు తీసుకొని వెళ్ళాడు. బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలు చదవసాగాడు. ఉన్నట్టుండి రాజకుమారుడి శిరసు మాయమయ్యింది. మొండెం రక్తసిక్తమయ్యింది. ఇది చూసి రాజు ఆగ్రహపడ్డాడు. బైరాగి ఆయనను శాంతపరిచి, ఆందోళన చెందకు రాజా, మణి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాన్ని మెదడు తట్టుకోలేదు. అందువల్ల మంత్ర ప్రభావంతో మొండాన్ని శిరస్సును వేరు చేశాను. ఇప్పుడు వైద్యం మొండానికి జరుగుతున్నది అని అన్నాడు. ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని రాజభటులు వచ్చి జరిగింది చెప్పారు. రాజు పెట్టెమూతను తెరిచేంతలో, అది నాది అంటూ రాఘవుడు ముందు కూరికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తున్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అతడు తండ్రిని చూసి, నాకేమయ్యింది? నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు. రాజు ఆనందానికి అవధులు లేవు. అన్న ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి ధారాదత్తం చేశాడు. రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి, రాజు కాగల అర్హత నాకు లేదు. నన్నిలాగే ఉండనివ్వండి. రాజ్యాన్ని మీరే ఏలండి అని అన్నాడు. రాజు బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు బైరాగి రాజుతో, ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణాలు నింపి ఇవ్వు. తగిన రక్షణలో ఇతన్ని తన స్వస్థలానికి పంపు అని అన్నాడు. రాఘవుడు కంగారు పడి బైరాగితో, స్వామి, నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు చాలా విచారంగా. బైరాగి నవ్వి, లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు. మంచితనం మితిమీరితే లోకజ్ఞానం అలవడదు. అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం. ఇప్పుడు నీకు అంతులేని ధనం, రాజు రక్షణ లభించాయి. నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కలపిల్ల. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె చెప్పినట్లుగా నడుచుకో. ఇంతకాలం నిన్ను రక్షించడానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను. ఇక మీదటైనా నాకా అవసరం లేకుండా రాకుండా చూడు అని చెప్పాడు. విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలం బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లే నడుచుకున్నాడు.